ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవదత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ నవంబర్ 1వ తారీఖు నుండి డిసెంబర్ 1వ తారీఖు వరకు గల ధనుస్సు రాశి వారికి నవంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ధనుస్సు రాశిలో మూలా నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నటువంటి 1వ పాదము కలిపి ధనుస్సు రాశిగా చెప్పబడుతోంది. ధనుస్సు రాశి వారికి ప్రారంభములుగా అయితూ 13వ తారీఖు వరకు కూడా 7వ స్థానం ముందు కుజుడు 13వ తారీఖు నుంచి 6వ స్థానంలోకి వక్రించి రావడం, అదేవిధంగా 17వ తారీఖు నుంచి లాభమందు ఉన్నటువంటి రవి వ్యయ స్థానంలోకి రావడం, బుధుడు వ్యయంలో ఉండడం, శుక్రుడు వ్యయంలో ఉండడం, ధనస్థానం ముందు శనైశ్వరుడు, అర్ధాష్టమ గురుడు, పంచమంలో ఉన్నటువంటి రాహువు, లాభమందు ఉన్నటువంటి కేతువు ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా నిర్దేశింపబడుతున్నాయి. గ్రహస్థితులకంతా శుభాశుభ మిశ్రమంగా ఉన్నాయి. అదేవిధంగా ఏలినాటి శని చివరి దశలో ఉన్నది. అర్ధాష్టమ గురుడు యొక్క పరిస్థితుల్లో చూస్తే అంటే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి, మారుతున్నాయి. ప్రమాదపు అంచుల్లో ఉన్నది జాతకం. ప్రతి విషయంలోనూ కూడా అంటే మంచి అతి తొందరలో మీకు మంచి జరగబోతోంది. కానీ ఈ సమయం అంతా కూడా ఒక రకంగా ఈ నవంబరు, డిసెంబరు, ఈ నవంబరు నెల చాలా జాగ్రత్తగా ఉండవలెను, ఏమాత్రం సందేహం లేదు. కుజ సప్తమ స్థితి ఏమాత్రం మంచిది కాదు. తర్వాత కుజుడు షష్ఠమంలోకి వక్రించడం కొంతవరకు అనుకూలతే, కానీ 13వ తారీఖు లోపల యాక్సిడెంట్ అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. వాహనాన్ని నడపద్దు, అస్సలు ముట్టుకోవద్దు. అవసరమైతే బస్సులో ప్రయాణించండి. తప్పని పరిస్థితి అయితే అతి జాగ్రత్తగా వెనకాల కూర్చోండి తప్ప వ్యక్తిగత వాహన ప్రయాణం అసలు ఏమాత్రం మంచిది కాదు. ఇది ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. మిగతా గ్రహస్థితులను బట్టి చూస్తే లాభమందు ఉన్నటువంటి కేతువు, పంచమంలో ఉన్నటువంటి రాహువు, ద్వితీయమందు ఉన్నటువంటి శనైశ్వరుడు, ఏలినాటి శని చివరి దశలో ఉన్నది. తుఫాన్ తీరం దాటే ముందు ఏ విధంగా ఉంటుంది, ఒక్కసారి కకావికలం ఏ విధంగా అయిపోతుంది, మొత్తం మీ యొక్క జాతక పరిస్థితి కూడా అంతా ఇప్పుడు అలాగే ఉంది. శని చివరిలో ఉన్నది. మారిపోయే ముందు ఖచ్చితంగా మీకు మంచి చేస్తారు, కానీ మీరు నిబద్ధతగా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాలు, నీటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. అతి జాగ్రత్తగా గడపండి. ఏమాత్రము కూడా మీరు అశ్రద్ధగా ఉండొద్దు. నేను చెప్పేటువంటి మాటల్ని చాలా జాగ్రత్తగా పాటించండి. భార్యాభర్తల మధ్యన కూడా ప్రతి చిన్న చిన్న విషయాలకి కూడా గొడవలు పెరుగుతూ ఉంటాయి. వాక్స్థానంలో ఉన్నటువంటి శనైశ్వరుడు, సప్తమంలో ఉన్నటువంటి కుజుడు, అంటే మీకు ఎవరి సపోర్టు ఉండదు. నా అనుకున్న వాళ్ళే మీకు వ్యతిరేకంగా మారిపోతూ ఉంటారు. మీ వల్ల సహాయం పొందిన వాళ్ళే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. మొన్నటి వరకు విర్రవీగిపోయాడు, మన చేతిలో లేకుండా వెళ్ళిపోయారు వీళ్ళకల్లా జరగాలి అని మిమ్మల్ని అన్నట్టు పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. నా వల్ల సహాయం పొందిన వాళ్ళు, మీరు పెంచి పెద్ద చేసిన వాళ్ళు మిమ్మల్ని విమర్శిస్తుంటే తట్టుకోలేక మానసికంగా మీరు కుమిలిపోతారు. అనవసరమైనటువంటి వ్యవహారాలను మీరు వినవద్దు, అనవసరమైనటువంటి చెప్పుడు మాటలు వినొద్దు. ఒకళ్ళు చెప్పిన దాన్ని బట్టి అది నిజమా ఉత్తిదా అనుకునే కూడా కనుక్కునే ప్రయత్నం కూడా ఈ సమయంలో చేయకండి. నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అన్నట్టుగా ఎంత తక్కువగా వ్యవహారాల్లో మీరు పెట్టుకుంటే అంత మంచిది. ఈ నెల
రాబోయేటువంటి రోజులన్నీ కూడా మీకు పరమేశ్వరుడిదే మీకు కలుగుతోంది. మీరు పట్టిందల్లా బంగారం అవ్వబోతోంది రాబోయేటువంటి రోజుల్లో. ఈ నవంబరు నెల మాత్రం జాగ్రత్తగా ఉండాలి. శుభమైనటువంటి యోగ్యత కలగబోతోంది. కలిగే ముందు, వాన వచ్చే ముందు గాలి ఏ విధంగా ఉంటుంది, అలాగా మీ యొక్క గ్రహస్థితులు కూడా ఒక ఊపు ఊపుతుందన్నమాట ఈ నెలంతా కూడా. దానిని మనం అధిగమించాలి అంటే జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యవహారాలు అసలు తీసుకోవడం మంచిది కాదు. కుశబలం మీకు అనుకూలంగా రావాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి విశేషంగా స్వామివారికి వ్యక్తిగతమైనటువంటి పూజలు చేసుకోవడం మంచిది. ప్రదక్షిణలు చేయండి, పంచామృతాలతో అభిషేకం చేయండి. ఈ నెలలో నాగుల చవితి వస్తుంది కాబట్టి పుట్టలో పాలు పోయండి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు వ్యక్తిగతంగా మీరు పాటించడం వల్ల చాలా వరకు కూడా సమస్యలు జటిలం అవ్వకుండా మీ యొక్క తెలివితేటలతో, మీ యొక్క వెనకాల ఉన్నటువంటి బలంతో ఎటువంటి సమస్యనైనా కూడా మీరు జయించగలుగుతారు. ఆచితూచి ముందుకు వెళ్ళండి, అడుగులు వేయండి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మధ్యవర్తిత్వాలు అసలు కలిసి రావు. బ్యాంకు లోన్ల కోసం నూతన ప్రయత్నాలు చేస్తే కనుక అవి రిజెక్ట్ అవుతాయి. ఈ సమయంలో చేయవద్దు. ఎంత కష్టపడుతున్నా సరే ఇంతేనా ఫలితం అని చెప్పి మిమ్మల్ని మీరు ఇంకా నా పని ఇంతే, నేను ఎంత కష్టపడ్డా ఇంతే అని మిమ్మల్ని మీరు నిందించుకుంటారు. రాబోయేటువంటి రోజుల్లో మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు జనాలు. మీ యొక్క వ్యక్తిగత ప్రతిష్ట విపరీతంగా పెరగబోతోంది. ప్రతి వ్యవహారాన్ని కూడా పరమేశ్వరుడు మీకు అనుకూలించే విధంగా మీరు పడుతున్నటువంటి కష్టానికి ప్రతిఫలం మీకు చూపించబోతున్నాడు. గురుబలం, శని బలం రాబోతోంది ప్రధానంగా. ఎవరూ కూడా మీ ఎదుగుదలను ఆపలేరు. అరిచేత్తో సూర్యోదయాన్ని ఆపలేనట్టుగానే అరిచేత్తో సూర్యోదయాన్ని ఎవరు ఆపలేరు. అదేవిధంగా మీ యొక్క ఎదుగుదలను కూడా ఎవరు ఆపలేరు. తొందరలో శని భగవానుడు మిమ్మల్ని అత్యద్భుతంగా మిమ్మల్ని ఉద్ధరించబోతున్నాడు, ఏమాత్రం సందేహం లేదు. ఒక్కసారి వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోండి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలని వ్యక్తిగతంగానే చూసుకోండి. వ్యక్తిగత విషయాలలో ఎంతో ఆప్తులైతే కానీ బయటకు చెప్పుకోవద్దు. ప్రతి వ్యవహారంలోనూ కూడా చాలా జాగ్రత్త అవసరం. జల సంబంధమైనటువంటి, నీరుకు సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కానీ, అంటే ఏదైనా ఒక ప్రాజెక్టుల దగ్గరికి వెళ్ళి ఏదో చూద్దామని వెళ్ళడం కానీ, ఇటువంటి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీటి ప్రమాదం, వాహన ప్రమాదం, చతుష్పాద జంతువుల వల్ల ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉన్నది. అంటే వాహన ప్రమాదం, 4 కాళ్ళు ఉంటాయి కదా, 4 కాళ్ళ జంతువుల వల్ల, ఆవుల వల్ల కానీ, దోళ్ల వల్ల కానీ, కుక్కల వల్ల కానీ, ఇలా 4 కాళ్ళ జంతువుల వల్ల ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉన్నది. ఇవన్నీ కూడా అధిగమించాలి అంటే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీరు పొందాలి. పరమేశ్వరుడికి ఒకసారి పంచామృతాలతో అభిషేకం చేయించుకుని సోమవారం రోజున, గురువారం రోజున అర్చన చేయించుకుని, అభిషేకం చేయించుకుని, బిల్వదళార్చన చేయించుకోండి, సహస్రనామార్చన చేయించుకోండి. ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయం పారాయణ చేసుకోండి. దక్షిణామూర్తి కవచాన్ని, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయండి. అదేవిధంగా గురు చరిత్రను పారాయణ చేయండి. దత్తాత్రేయుడి ఆలయంలో పరమేశ్వరుడు స్వామివారికి ప్రత్యేకమైనటువంటి అభిషేకం చేయించుకుని, శనగల ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టించి భక్తులందరికీ కూడా కుదిరితే మీ చేతులతో స్వయంగా పంచిపెట్టుకోండి. ఈ ఒక్క నెల అతి జాగ్రత్తగా గడుపుకోండి. రాబోయేటువంటి రోజుల్లో మీకు మంచి జరగబోతోంది. సమస్యలను అధిగమించాలి అంటే పరమేశ్వరుడే దిక్కుని మనం శరణ్యం అవ్వాలి. మన సొంత తెలివితేటలు మనకి
సామర్థ్యం ఉన్నదని మిమ్మల్ని మీరు అంచనా వేసుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. జాగ్రత్త, ఈ సమయాన్ని మీరు జాగ్రత్తగా గడుపుకుంటే రాబోయేటువంటి రోజులన్నీ కూడా మీవే. ఆనందకరమైనటువంటి వాతావరణం రాబోతోంది. నేను చెప్పిన పరిహారాలన్నీ చేసుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్తానని కోరుకుంటూ జై గురుదేవదత్త. జై శుభం భూయాత్.